ఏసీరా ఏసీ వెనకమాల రా ఏరా కుమ్మే రాండి కుమ్మే అందుకే వచ్చాను రా. ఎవడైనా రాని నువ్వు మాత్రం వెనక తగ్గదురా. వాడిని ఆ కొడుకు ఒరేయ్ అడ్డగాడిదా నా మాట వినపడట్లేదా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. దింపరాడికి బుల్లెట్ దింపు. నేను దింపుతాను రా బుల్లెట్ నీకు. గన్ను చూడాలనుకుంటే తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావు. ఒరేయ్ పోరంబొక్కు. ఏంటి నాన్న ఎక్కడో అరుతున్నట్టు వినిపిస్తుంది? ఏం లేదా, అరవడం కాదురా, నీ తోలు వలవాలి, అప్పుడు సెట్ అవుతావు. నాన్నగారు మీరెప్పుడు వచ్చారు? నువ్వు ఎవరితోనో ఫోన్ లో లేపేయి కోసేయి కొరికే అంటున్నావు కదా, అప్పుడు వచ్చా. అదా టైం పాస్ అవ్వట్లేదు నాన్నగారు, అందుకే గేమ్ ఆడుతున్నాను. సిగ్గుండాలరా టైం పాస్ అవ్వట్లేదని చెప్పడానికి. నిజంగా నాన్నగారు అస్సలు టైం పాస్ అవ్వట్లేదు. ఏం మాట్లాడుతున్నారా మాదాపూర్, ఇంత వయసుకు వచ్చావు, ఏమన్నా అర్థమవుతుందా నీకు? అంటే అది ఫ్రెండ్స్ అందరూ బిజీ అయిపోయారు. నువ్వు ఒక్కడవే ఖాళీ అన్నమాట. అది కాదు నాన్నగారు, ఒక అతను ఫోన్ చూస్తూ 15 జాబులు కొట్టాడంట. వాడు 15 జాబులు కొడితే నేను కనీసం ఒక్కటైనా కొడతాను కదా, అందుకే. నీ అబ్బా సిగ్గులేదురా? నా అబ్బా మీరే కదా నాన్నగారు, మీరే చెప్పాలి. ఒరేయ్ కష్టాలు మాట్లాడావంటే ఏం చేస్తారు? మా అయితే బెల్ట్ తీస్తారు, అంతకు మించి తంతారు, అంతే కదా. ఇంత బరి తెగించావేంట్రా? బరి తెగించడం కాదు నాన్నగారు, రియాలిటీ చెప్తున్నా. రేషన్ ఇస్తున్నారంట, వెళ్ళి తీసుకురా ముందు. అంత బరువు నేను మొయ్యలేను నాన్నగారు. నీ బదులు గాడిదను పెంచుకున్నా బాగుండేదిరా, ఇలాంటప్పుడు ఉపయోగపడేది. కనీసం ఆ మార్కెట్ కన్నా వెళ్ళరారా? నడుచుకుంటూ వెళ్తే అందరూ నవ్వుతున్నారు నాన్నగారు, బండి కావాలి. సరే 2 రోజుల నుంచి ఆ చెత్త బకెట్ లోనే ఉంది, పాడేసిరాపో. నాకు ఇప్పుడు మూడ్ లేదు నాన్నగారు. మరి ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని? పోనీ అంట్లు తోముతావా? అంట్లు తోమితే వాసన వస్తుంది నాన్నగారు. చదువు రాదు, ఏ పని చేయడం చేత కాదు, నీకు తిండి కూడా దండగేరా. నీతో పాటు ఇంకొకరిని కూడా కనాల్సిందిరా. ఇద్దరొద్దు ఒకళ్ళే ముద్దు అనుకున్నాను కదా, నీలాంటి మొద్దునాలు పుట్టాడు. నేనేమన్నా వద్దన్నానా ఏంటి? నాకు వినపడిందిరా, నువ్వు ఇలానే చూస్తుండు, నీకు దిమ్మ తిరగవన్న ఒకరిని తీసుకొచ్చి పరిచయం చేస్తా. నాన్నగారు నేను అనేది అది కాదు. చిన్న చిన్న పనులు చెప్పినా చేయట్లేదు కదరా, ఇక్కడ నువ్వెందుకురా మాకు? నువ్వు ఇంట్లో ఉంటావో, బజార్న పడి దొల్లుతావో, తాగి తందలాడతావో నాకు సంబంధం లేదు, పో. నా మాట ఒకసారి వినండి నాన్నగారు. ఇంకేం మాట్లాడకో. ఈ రోజు సాయంత్రంలోగా నీకు పోటీగా ఒకరిని ఇంట్లో దించకపోతే అప్పుడు చూడరా. ఏంట్రా టెన్షన్ గా కనిపిస్తున్నా? మా నాన్నగారు రా. మళ్ళీ ఏమన్నాడేంటి? ఛాలెంజ్ చేశాడు రా. దేని గురించి? ఏమని? నాకు పోటీగా ఒకరిని తీసుకొస్తాడంట్రా. టీవీ ఛానల్ లో ప్రోగ్రామ్ లాగా అర్థం కానట్టు చెప్పుకో. ఫ్లాష్ బ్యాక్. End of flashback. మీ నాన్న మీద నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉందిరా. ఏంటది? నీకు పిన్నిని ఎక్కడో సెట్ చేసి ఉంటాడని. అంటే అది కూడా అర్థం కాదట్రా, సెకండ్ సెటప్ పెట్టాడు. నిజమా? అందుకే నీకు పోటీగా ఒకరిని తీసుకొస్తానని ఇంటిచ్చాడు. అలా అయితే మమ్మీకి కాంపిటీషన్ గానీ నాకు కాదు కదా. అక్కడే లాజిక్ ఉందిరా. నీ పిన్నికి ఆల్రెడీ కొడుకు పుట్టేసి ఉంటాడు. నువ్వు ఏం చెప్పినా వినట్టేదనే సాకుతో వాడిని మీ ఇంటికి పనుల్లో తీసుకొచ్చి దాని తర్వాత మెల్లగా మీ పిన్నిని కూడా లాగేస్తాడు ఇంట్లోకి. నాకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ మా అమ్మకి జరిగితే మాత్రం ఒప్పుకోను. రే వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో అడుగు పెట్టనివ్వద్దురా. వన్స్ ఈ స్టెప్స్ ఇన్ దెన్ యువర్ మినిమమ్స్ కమ్ ఇన్. చూస్తావు కదరా ఈ బంటిగాడి పవర్. ఏట్రా సీరియల్లో అమ్మాయిలు తిరిగినట్టు తిరుగుతున్నావు? మీరు తిరగట్లేదా ఆడ లేడీస్ వెనకాల? నోర్మయ్య యాదవ్వా, ఏం మాట్లాడుతున్నావురా? నిజం చెప్తే ఇలాగే ఉంటది. నేను అసలే కోపం మీద ఉన్నా, నన్ను ఇంకా రచ్చగొట్టుకో. నీ గురించి నిజం తెలిసిపోయింది నాన్నగారు. నేను అమ్మ పోలికే గాని అమ్మంత అమాయకున్నైతే కాదు. ఏం మాట్లాడుతున్నావురా? బుర్రుందా? ఆ బుర్రే ఉంటే నీ భాగవతం ఎప్పుడో బయటపడేది. నా భాగవతం ఏంట్రా? పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి? A few moments later. అదిగో మీ భాగవతానికి సాక్ష్యం. ఇంకా కవర్ చేయొద్దు నాన్నగారు. ఒరేయ్ ఆ పార్సల్ కవర్ ఇంకా ఓపెన్ చేయలేదు, నేనేం కవర్ చేస్తాను రా? అందరూ చూస్తారని ఇలా పార్సల్ తెప్పించారా?
మీరు సూపర్ నాన్నగారు. నీ నాన్ సింగ్ గాలేంట్రా, ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నా మీద కోపంతో అమ్మకు అన్యాయం చేయొద్దు నాన్నగారు. నేనేం అన్యాయం చేశాను రా? అమ్మకు తెలిస్తే తట్టుకోలేదు, నేను చెప్పను. మీరెళ్ళి వాడిని ఇంటికాడ దింపేసి రండి. ఎవరిని దింపు రావాలి? నా తమ్ముడిని. నీకు తమ్ముడా? ఎక్కడున్నాడు రా? పిన్ని కొడుకు నాకు తమ్ముడే కదా. అసలు పిన్ ఎవర్రా? నీకు రెండో భార్య అయితే నాకు పిన్ అవుతుంది కదా నాన్నగారు. పిచ్చి పిచ్చిగా ఉందేంట్రా? ఊరుకున్న కొద్ది ఏదేదో మాట్లాడుతున్నావు. మరి ఏంటి నాన్నగారు ఆ పార్సల్? ఓపెన్ చేసి చూసుకోరా, నీకే తెలుస్తుంది. బుర్ర తక్కువ ఎదవా. ఒరే అడ్డగాడిదా, అది మనిషి అనుకున్నావేంట్రా? మర మనిషి. మరో మనిషా అంటే చెల్లి కాదా? మర మనిషి అంటే మనిషి కాదురా, యంత్రం అని అర్థం. ఓ మర మనిషి అని పాట వినలేదరా రోబో సినిమాలో? అంటే ఇది చిత్తినా? అవును, కొరే నుంచి మా ఫ్రెండ్ వస్తుంటే తెప్పించా. రోబో సినిమాలో లాగా అన్ని పనులు చేస్తుందా? అన్ని చేస్తుంది. చూడడానికి మాత్రం కత్తిలాగా ఉంది. అంతేకాదు, నీ మైండ్ రీడ్ చేసి నీ మనసులో ఏమనుకుంటున్నావు కూడా చెప్పేస్తది. ఇది నిజంగా అమ్మాయి అయితే బాగుండు. అమ్మా సిరి, బంటి మనసులో ఏముందో చెప్పమ్మా. ఈ రోబో అమ్మాయి అయితే బాగుండని. ఓడి అమ్మ, ఇంత కరెక్ట్ గా చెప్పిందేంటి? ఇంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టింది అని అనుకుంటున్నారు. రేయ్, అది రోబోరా, కథలు పడ్డావో. చిచ్చే, అదేదో క్యాజువల్ గా థింక్ చేశాను నాన్నగారు, అంతే. ఇకపై జాగ్రత్తగా ఉండో, అర్థమైందా? వామ్మో, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. The next day. ఇదేంటి ఇలా ఉంది? అసలు ఇది రోబోనా? రోబో రూపంలో ఉన్న ఒక దెయ్యమా? హాయ్. నో డౌట్ ఇది దెయ్యమే. శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. నాన్నగారు, దెయ్యం నాన్నగారు, దెయ్యం, అమ్మా దెయ్యం. బాబా, ఇంత వయసు వచ్చిన నిద్రలో అరిచి అలవాటు మాత్రం పోలేదు యాదవ్కి. త్వరగా రండి నాన్నగారు, ఇది నన్ను చంపేలా ఉంది, త్వరగా రండి. ఏంట్రా అరుపులు ఊరంతా వినపడేలాగా? దెయ్యం, దెయ్యం. రాత్రికి రాత్రి ఇది ఎలా వచ్చింది? ఒరేయ్, అది గోస్ట్ కాదురా, వేస్ట్. అది రోబో. రోబో అంటే నిన్న అమ్మాయి ఉంది, ఇప్పుడేంటి ఇలా ఉంది? అదంతా సరే గాని ఏంట్రా ఇక్కడ తడిగా ఉంది? అదా వాటర్ కింద పడ్డాయి నాన్న, వాటర్ కింద పడ్డాయి. మరి ఇక్కడ వాటర్ బాటిల్ ఎక్కడా లేదు కదరా? అది అంటే దొన్న పోతులా ఉన్నావు. ఇంట్లో టాయిలెట్ పోయడమేంట్రా ఎదవనాయాల? నేనేం కావాలని పోయలేదు నాన్నగారు, అది ఆటోమేటిక్ వచ్చేసింది. ముందు ఈ రూమ్ క్లీన్ చేయి. కాసేపు అయ్యాక చేస్తాలే నాన్నగారు. మొత్త కంపు కొడుతుంది, ముందు క్లీన్ చేయి. నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది నాన్నగారు, కాసేపు పడుకుని చేస్తాలే. నేనేం చెప్పినా చెయ్యవేంట్రా నువ్వు? అలాగేం కాదు నాన్నగారు, ఏది చెప్పినా ఏదో రివర్స్ చెప్తూనే ఉంటావు. ప్లీజ్ నాన్నగారు. ఇప్పుడు క్లీన్ చేస్తావా చెయ్యవా? 10 minutes తర్వాత నేనే చేస్తాను. నువ్వు నా మాట వినట్లేదనేరా ఈ రోబోని తెచ్చింది. నిన్న అమ్మాయిలా ఉంది కదా, అదెక్కడా? అది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓహో, ఇది దాని బేబీయా? ఒరే, అదేమన్నా మనిషి అనుకున్నావేంట్రా పిల్లల్ని కనడానికే? మరి అసలు ఇది ఏంటి నాన్నగారు? ఇది రోబో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. మరి నేను చూపించలేదు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని దీన్ని నీకు చూపిలేదు. ఇదేం సర్ప్రైజ్ నాన్నగారు, కొద్దిగుంటే ప్రాణాలే పోయాయి. అయినా అడ్డగాడిదలా పెరిగావురా, అంత భయం ఎందుకు? నిద్రలో సడన్ గా మెలకు వచ్చింది, లెగిసి ఎదురుగా చూస్తే ఇది. సడన్ గా భయం ఏదా మరి? నిన్ను ఫాలో అవ్వడమే దీని డ్యూటీ. అంటే ఇది ఒక స్పై ఏజెంటా? అలాంటిదే.
నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఫోన్ ఎంతసేపు వాడుతున్నావు, ఎవరికి ఏం మెసేజ్లు పెడుతున్నావు అన్ని రికార్డ్ చేసి డే టు డే నాకు రిపోర్ట్ ఇస్తుంది అన్నమాట. ఏంటి నాన్నగారు మీకు నా మీద నమ్మకం లేదా? లేకపోతేనే కదరా దీన్ని తెచ్చాను. చూడు దీనికి పని చెప్తే ఎలా చేస్తుందో. అదేదో ఒకసారి చూపించండి నాన్నగారు. కిట్టు డ్రింకింగ్ వాటర్ తీసుకోనరా తాగడానికి. ఓకే ఫాదర్. మీరు చెప్పింది నిజమే నాన్నోయ్, ఇది బాగానే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన అబద్ధాలా? రోబోయే పనిచేస్తుందని చెప్తున్నా. ఇలాంటి రోబోట్ వస్తుందని తెలుసుంటే ఇలాంటి పోరంబోకని కనేవాడినే కాదు. మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాన్నగారు. అది మనిషిలాగా పనిచేస్తుందేమో గానీ మనిషిని రీప్లేస్ మాత్రం చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఏదైతేనేంటి మాట చెప్తే వింటుందా లేదా, ఏదైనా పని చెప్తే తూచా తప్పకుండా చేస్తుంది. అది నాకు కావాల్సింది. ఆ పని ఇది ఈ రోబో చేస్తుంది. అనవసరంగా డబ్బులు బొక్క నాన్నగారు. నీతో పోల్చుకుంటే దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువరా. పాకెట్ మనీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, పండగలకి పబ్బలకి బట్టలు కొనాల్సిన అవసరం ఉండదు, సినిమాలంటూ చికార్లంటూ నా తలకాయ తినదు. దీనికి కావాల్సిందల్లా ఇంత ఛార్జింగ్, అది పాడేస్తే రోజంతా పనిచేస్తుంది. ఇది కమాండ్స్ ఇస్తేనే పనిచేస్తుంది నాన్నగారు, మనలాగా ఎమోషన్స్ ఉండవు. తిడితే పడుతుంది, కొడితే కొట్టించుకుంటుంది, ఇంటి పనులు వంట పనులు అన్ని చేస్తుందిరా. ఇంకేం కావాలి? సరే మీరు చెప్పిందే చేద్దాం. ఈ రూమ్ క్లీన్ చేయమనండి, ఏం చేస్తుందో చూద్దాం. అదే చిటికెలో చేసి పెడుతుందిరా. ఒక కండిషన్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, జస్ట్ క్లీన్ చేయమని చెప్పండి అంతే. ఓకే, దాని మీద నాకు ఫుల్ నమ్మకం. చూద్దాం నాన్నగారు, అది చూద్దాం, చెప్పండి. కిటు క్లీన్ ద ఫ్లోర్. విచ్ ఫ్లోర్ ఫాదర్? గ్రౌండ్ ఫ్లోర్ ఆర్ టాప్ ఫ్లోర్? నాన్నగారు ఇదేమన్నా ప్యాలెస్ అనుకుంటున్నట్టుంది. నువ్వు కాసేపు ఆగు. ఓకే ఓకే, కానివ్వండి. కిట్టు నీకే చెప్పేది, గదిని క్లీన్ చేయి. గది అంటే ఏ గది? ఆప్షన్ ఏ వంట గది, ఆప్షన్ బి పడక గది, ఆప్షన్ సి తరగతి గది. తరగతి కదా. నీ అబ్బా చెప్పింది చేయరంటే నన్ను ఎదురు ప్రశ్నిస్తావా? నోరు మూసుకుని రూమ్ క్లీన్ చేయి. టాస్క్ రికార్డెడ్. ఇంకా ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా? మళ్ళీ చెప్తున్నా, ఈ ఫ్లోర్ మీద ఏమీ కనిపించకూడదు. ఓకే ఫాదర్. ఒరే కిట్టు ఏం చేస్తున్నావురా? ఒరే నిన్నేరా? అరే ఆపరా, ఎనప సామానోడా, ఆపరా. అది అలాగే చెయ్యి నాన్నగారు, మీ మాట చాలా బాగా ఉంటుంది కదా. ఆపరా. నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? కింద ఏమి కనిపించకూడదు అని అన్నారు. నీకు అలా అర్థమైందా? yes ఫాదర్. ఏది కనిపించకూడదు అంటే ఇక్కడ ఉంది కదా యూరిన్ మరకలు, ఈడి ఉచ్చ మరకలు కనపడకూడదు అని అర్థం. సారీ ఫాదర్, మీరు క్లియర్ గా టాస్క్ చెప్పలేదు. నాకే ఎదురు చెప్తావా నువ్వు? ఫాదర్, మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, కాసేపు మాట్లాడకండి. అవ్వా ఎంత మాట, మా నాన్నగారికి బీపీ పెరుగుతుంది, నోరు మూసుకుని ఉండమని అంటావా? చెప్పింది చేయకపోగా నాకే బీపీ పెరుగుతుంది అంటావా? ఉండరా నీ పని చెప్తాను. ఫాదర్, నేను చెప్పేది నిజం, మీకు బీపీ పెరుగుతుంది, వెంటనే తగ్గించుకోండి.
నేను నిజం చెప్పాను ఫాదర్. కావాలి అంటే చెక్ చేసుకోండి. ఏంట్రా చెక్ చేసుకున్నది? ఆఫ్టర్ ఆల్ ఒక ఇనప రోబో అడిగి నన్ను నా బీపీ చెక్ చేసుకోమని నువ్వు నాకు చెప్తావా రే? ఎస్ ఫాదర్, ఇప్పుడు కూడా మీ బీపీ పెరుగుతుంది. రే నన్ను రెచ్చగొట్టేస్తుంది ఇది. ఫాదర్ మీ బీపీ పెరుగుతుంది. ఫాదర్ మీ బీపీ పెరుగుతుంది. ఫాదర్ వెంటనే బీపీ తగ్గించుకోండి. ఇంత కొట్టినా మళ్ళీ బీపీ పెరుగుతుందంటావేంట్రా? నువ్వు అంటే బీపీ పెరుగుతుంది నాకు. ఫాదర్ మీ బీపీ పెరుగుతుంది. ఆపే ఆపే ఆ మాట ఆపే, మళ్ళీ బీపీ పెరుగుతుంది నాకు. ఫాదర్ మీ బీపీ పెరుగుతుంది. ఆపరా ఆపరా. ఫాదర్ మీ బీపీ పెరుగుతుంది. నువ్వు నవ్వకా, నువ్వు ఇంకో. ఫాదర్ మీ బీపీ పెరుగుతుంది. The next day. ఇదేంట్రా బాబు నన్నే ఫాలో అవుతుంది, ఏం చేస్తా చేస్తుంది. అవ్వా వీడి వల్ల మొహం అంతా జిడ్డు పట్టింది. ఇల్లు అంతా ఎంతసేపు తిరగాలో ఏమో. మొహం అన్న కడుక్కుందాం. సబ్బేది? ఒరే సబ్బు తీసుకుంటే నేను ఫేస్ ఎలా వాష్ చేసుకోవాలరా? మీరు ఇప్పటికే 3 times ఫేస్ వాష్ చేసుకున్నారు. మీకు డైలీ 3 times మాత్రమే సోప్ అనుమతి ఉంది. నువ్వెవడ్రా ఇవన్నీ నాకు చెప్పడానికి? ఇది ఫాదర్స్ ఆర్డర్. ఫేస్ వాష్ పేరుతో రోజుకి 5 సార్లు సబ్బు వాడి అవగొడుతున్నారంట. కనీసం 2 నెలలు కూడా రావట్లేదని నా దగ్గర ఫాదర్ అన్నారు. అలాగే ఆ సబ్బుని చూసుకునే బాధ్యత నాదని చెప్పారు. సబ్బు 2 నెలలు రావడం ఏంటి? దాన్ని ఆదా చేయడానికి నిన్ను పెట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. మరో 1 minute లో మీ ఫేస్ వాష్ ఇచ్చిన టైం పూర్తవుతుంది. ఒరే ఆ సబ్బు చూడరా ఎలా ఉందో. దాన్ని ఎవడన్నా సబ్బు అంటాడారా? ఒక్కసారి ఇవ్వరా, వాడుకొని ఇచ్చేస్తాను. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని ఇచ్చేస్తా. సారీ ఐ కాంట్. ఆయన నిన్ను బతుకున్నట్టం ఏంట్రా? నువ్వెవడో అసలు నాకు చెప్పడానికి? ఐ యామ్ కిట్టు, ఫాదర్ కి అసిస్టెంట్. అయితే నువ్వు వెళ్ళి ఆయన దగ్గర ఉండు. మీ దగ్గర డ్యూటీ వేశారు. నువ్వు ఒక పెద్ద కమాండ్ మరి పెద్ద బొక్కలో వెల్డింగ్ ఫేస్ ఒకటి పెట్టుకుని ఎలా ఇక్కడ నుంచే. నువ్వు వస్తేనే నేను వెళ్తాను. దిక్కు ఎలాగైనా కుదర్చాలి. అబ్బా ఇప్పుడే వాష్రూమ్ రావాలా? ఎక్కడికి? మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే. నేనేమన్నా పేరెంట్ అని వెళ్తున్నాను అనుకున్నావరా? కూడా రావటానికి వెళ్ళేది వాష్రూమ్ రా. Wherever you go, I will follow you. నువ్వెక్కడ దొరికేవరా బాబు నాకు రంకు మొగుడులాగా? What is రాఖీ మొగుడు? ఒరే అది రాఖీ మొగుడు కాదు, రంభా మొగుడు కాదురా, అది రంకు మొగుడు. అయినా నీకు చెప్పిన అర్థం కాదులే, వదిలేయ్. What is రంగు? What is మొగుడు? రంకు మీన్స్ బొంగు. ముందు ఇక్కడ నుంచి దొబ్బే. What is the meaning of దొబ్బే? దొడ్డిపోతున్నా నువ్వు రావద్దు అని అర్థం. దొడ్డికి అంటే? ఒరే నన్ను చంపొద్దురా, కాస్త లేట్ అయితే ప్యాంట్ లో పడేలాగుంది. I think you are in an urgent, right? థ్యాంక్స్ రా, ఇప్పుడు అర్థం చేసుకున్నావు. You may go, but one condition. ఇప్పుడు కండిషన్స్ ఏంట్రా? Phone not allowed in the washroom. నాకు ఫోన్ చూడకపోతే దొడ్డికి రాదురా. Sorry, I can't allow. ఇదేం టార్చర్ రే? ఫోన్ ఇవ్వు, లోపలికి వెళ్ళు. ఏ పీకల్ లోపలికి వెళ్ళి నాకు ఫోన్ చూస్తూనే వస్తుందిరా బాబు, లేకపోతే రాదురా. ఫాదర్ ఆర్డర్, ఇదే ఫైనల్. ఈ కష్టం ఆ పాకిస్తాన్ వాడు కూడా రాకూడదురా. వాట్ ఈస్ కష్టం? ఒరే అది కష్టం కాదురా, కష్టం కష్టం. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కష్టం అండ్ కష్టం? అదంతా నేను చెప్పడం ఎందుకు, మన వ్యూవర్స్ కామెంట్ బాక్స్ లో పెడతారులే, చూసుకో. ఓకే ఆడియన్స్, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ కామెంట్స్. ప్లీజ్ కామెంట్. ఒక్క 5 నిమిషాలు లైట్ తీసుకోరా, పని పూర్తయ్యాక నీకే ఇస్తాలే. సారీ బ్రో, నేను ఫాదర్ ని చీట్ చేయలేను. నీకున్న కమిట్మెంట్ కి
జోహార్లు రా. ఫోన్ ఇచ్చేసి లోపలికి వెళ్ళు. వెళ్ళాల్సిన అవసరం లేదు. వై టాస్క్ కంప్లీట్. అంటే నువ్వు ఆ బిగ్ బాస్ యావర్గాడ్లా తయారయ్యావంట్రా బాబు. కొన్నిసార్లు తెలుగులో మాట్లాడతావు, కొన్నిసార్లు అసలు ఏం మాట్లాడతావో కూడా అర్థం కాదు. who is Yavar? Why are you comparing him with me? నీకు దండం రా సామి. I know Sami. ఎవడది? నువ్వు Sami Sami అంటా అంటే ఓ నీకు పుష్ప సినిమా కూడా తెలుసా? I know dialogue. నీ అవ తాగేదేలే. అది తాగేదేలే కాదురా, తగ్గేదేలే. Exactly. వామ్మో, పుష్ప సినిమా క్రేజ్ మామూలుగా లేదుగా. ఇదే మంచి ఛాన్స్. ఒరే గిట్టు, నిన్ను పుష్ప సినిమాకి తీసుకెళ్తారా? ఇది ఒక్కసారి మొబైల్ తో వెళ్తాను రా, ప్లీజ్ రా. అయితే నేను వస్తాను. నువ్వెందుకు? టైం కౌంట్ చేయడానికి. ఒరే నేనేమన్నా రన్నింగ్ కాంపిటీషన్ కి వెళ్తున్నారా టైం కౌంట్ చేయడానికి? నీకు ఫోన్ కావాలి అంటే నేను వస్తా అంతే. చూసేవాడికి లేకపోయినా నాకే ఉండాలి కదరా సిగ్గు. మిమ్మల్ని ఫాలో అవ్వమని ఫాదర్ ఆర్డర్. ఆయన ఏమన్నా జడ్జి గారా ఆర్డర్ చేస్తే అమలు చేయడానికి? నాకు ఆయనే సుప్రీం కోర్ట్. ఫాదర్ ఏం చెప్తే అదే ఫైనల్. నీకంటే సిగ్గు ఎగ్గు ఏముండవు, వచ్చేస్తావు. నేను ఎలా వెళ్ళాలి? దిస్ ఈజ్ మై డ్యూటీ బ్రో. చా ప్రశాంతంగా ఇంట్లో బాత్రూమ్ కూడా వెళ్ళినెవరు. చా ఏం చేస్తాం? సరే తగలడు. ఏంట్రా ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది? ప్యాంట్లో పైకనపోయాక వాసన రాక బంతిపూలు వాసన వస్తుందా? అడ్డగాడిదా, సిగ్గులేదురా ప్యాంట్ లో పోవడానికి? ఈ గిట్టుగాడు పోనెత్తే కదా. వాడెందుకు ఆపాడు? ఏమో బానే అడుగు. పేనుకు పెత్తనం ఇస్తే తల్లంతా కొరికిందంట, అలా ఉంది వాడు ఎవ్వరం. ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. వాడు సబ్బు కూడా ఇవ్వట్లేదు. నువ్వు డైలీ 10 సార్లు రుద్దుతానంటే ఇవ్వదు. అందుకే ఇలా వచ్చాను మరి. రేయ్ నువ్వు ముందెళ్ళి స్నానానికి రెడీ అవ్వు, నేను వాడికి చెప్తాలే. నేను రెడీ అవుతా. చెప్పరా. ఏంట్రా అంత చిరాగ్గా ఉన్నావు? ఏం చెప్పంటావురా నా కష్టాలు? ఒక సరదా లేదు, రాత్రికి ఒక సరుకు లేదు. చాలా రోజులైంది కదరా, ఇవాళ దాబాకి వెళ్దాం. ఇంట్లో వండింది తిని తిని నాలుగు చప్పబడిపోయిందిరా, మంచి మసాలా పడాలి. కానీ ఎవరి డబ్బులు ఆడియే. రామచంద్ర, నాకు తెలుగులో ఒకే ఒక పదం నచ్చిందంటే డబ్బులు. నా దగ్గర ఎక్స్ట్రా డబ్బులేం లేవురా, నీది నువ్వే తెచ్చుకో. ఇప్పుడు అంటే ఎలారా? నువ్వు రాకపోతే బబ్బులు గాడు నేను వెళ్తాం. ఏదో చేసి వస్తాలే. సరే అయితే దాబా దగ్గర ఉంటాం, అక్కడికి వచ్చేసే. నాన్నని అడిగితే ఇప్పుడు, అమ్మని అడిగితే అసలే ఇవ్వదు. ఇప్పుడు ఎలా? ఇలాంటి సమయంలో వీరులు తరచూ చెప్పే విషయం ఏంటో తెలుసా? నాన్న జేబులో డబ్బులు నొక్కేయాలి. పట్టు ఎనప పట్టు, ఎంప పట్టు. ఇదే మంచిదండి. అబ్బా అబ్బా, ఏం పడుతున్నావురా సోబరు? ఏం చేస్తున్నావురా? అంతే నాన్నగారు, అది డబ్బులు నొక్కేసావా? కిచ్చి షర్ట్ కింద పడితే తీస్తున్నాను అంతే. నేను నమ్మను, నీ జేబులు చూపిరా. ఈ డబ్బులు ఎక్కడిరా మరి? షర్ట్ కింద పడ్డప్పుడు డబ్బులు కూడా కింద పడ్డాయి. అంటే మీ జేబులో పెట్టాల్సింది పోయి మర్చిపోయి నా జేబులో పెట్టుకున్నాను అంతే. డబ్బులు నొక్కింది కాక మళ్ళీ కహానీలు చెప్తాను నువ్వు నాకు. నాన్నగారు నేను ఒకటి అడుగుతాను. ఫస్ట్ ఎపిసోడ్ లో కొట్టారు ఓకే, సెకండ్ ఎపిసోడ్ లో కొట్టారు ఓకే, థర్డ్ ఎపిసోడ్ లో కూడా కొడతారా? ఇది బోర్ కొట్టట్లేదు నాన్నగారు. రొటీన్ అయిపోద్దేమో. అమ్మా 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 తగులుతుందండి. ఒరే
నాకు ఆ ఇంట్లో టెన్షన్ ఒకటైతే ఆ రోబో ఒకటి తయారైందిరా. నాకు ఈ బుర్ర పాడైపోతుంది. నీకేంట్రా మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు కదా. నీకు అలా అనిపిస్తుందా? రోజుకో సినిమా చూపిస్తుందిరా నాకు. ఏంటంట్రా మీ బొమ్మల ఫాదర్? మనోడికి దోలెక్కువ, వాళ్ళ నాన్నకి దురద ఎక్కువ. ఈడేదో ఒక దూల పని చేసి ఉంటాడు, ఆయనకు దురద తీర్చుకొని ఉంటాడు అంతే. ఇంత వయసుకొచ్చాం అయినా నా మీద నమ్మకం లేదు. మనిషికి ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలారా? మనుషులు నమ్మొచ్చు, నిన్ను కాదు. నువ్వు చేసే పనులు అలాంటివి మరి. అంటారా అంటారు, నా టైం బ్యాడు ఎన్నైనా అంటారు. చిన్న కరెక్షన్ రా, టైం బ్యాడ్ కాదు, నువ్వు బ్యాడు. బాగా చెప్పావురా. అరే చూస్తున్నాను రా, ఏదో రోజు బంటి అంటే ఏంటో చూపిస్తా. 10,999. ఏంట్రా అది? మనోడు చెప్పిన డైలాగ్ కౌంట్. ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఒక డైలాగ్ చెప్పాడు రా, టైం కి గుర్తొచ్చి రావట్లేదు. నీకు తెలుగే రాదు, పైగా ఫ్రెంచ్, అందులో ఫిలాసఫీ. గుర్తొచ్చింది. ఎంత గడ్డి మేసినా ఎద్దు పాలివ్వదు అని. అది అందరికీ తెలుసు, అందులో ఏముందిరా? నువ్వు కూడా అంతేని అర్థం. అనండ్రా, ఏదో రోజు బంటి అంటే ఏంటో చూపిస్తా. ఒరేయ్, ఓ స్పానిష్ ఫిలాసఫర్ ఏమన్నాడో తెలుసా? ఏ వద్దురా బై నీ తొక్కలో ఫిలాసఫీలు. ఆయన పూర్తిగా చెప్పని. నువ్వు చెప్పరా. ఎంత గడ్డి మేసినా ఎద్దు పాలివ్వదు. నీ అబ్బా చెప్పింది చెప్తావేంట్రా? నువ్వు సేమ్ డైలాగులు చెప్పట్లేదా? ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఒక రేంజ్ కి వచ్చే వరకు నేను మీతో కలవను, మీతో మాట్లాడను. నాశనం. బిటోటే చేయి కడుక్కోవాలి, నీళ్లు పట్టరా. కిట్టో బాక్స్ రెడీ అయిందేమో అడుగు. ఓకే ఫాదర్. వామ్మో, ఇది నాన్నకి ఇంత కనెక్ట్ అయిపోయిందేంటి? దీని ఎలాగైనా నాన్నకు దూరం చేసేయాలి. గుడ్, ఇలా ఉండాలి. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్, మీరు వెతుకుతున్నకి ఆల్రెడీ మీ బండికి పెట్టాను ఫాదర్. వెరీ గుడ్. చూడరా ఎలా పని చేస్తుందో. నేను చేశాను నాన్నగారు పని, అంతకంటే ఎక్కువే చేశాను. ఫాదర్, 2 టైర్స్ లో ఎయిర్ ఫుల్ గా ఉంది. మీ బండిలో 2 లీటర్స్ పెట్రోల్ ఉంది. ఆ పెట్రోల్ తో మీరు ఆఫీస్ నుంచి ఇంటికి 5 టైమ్స్ తిరగొచ్చు. ఇదిరా కొడుకంటే ఇలా ఉండాలి. బ్రేక్ లైనర్స్ పాడవడానికి రెడీగా ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి 45 డేస్ 3 అవర్స్ అవుతుంది. ఇంకో 15 డేస్ లో సర్వీస్ కి ఇవ్వాల్సి ఉంటుంది. చూసావా? ఓడి అమ్మా, నాన్నగారు ఏంటి నిజంగా రోబోని తన పెట్టెలా ఊహించేసుకుంటున్నాడు? కిట్టు ఏం జరిగిందో టెస్ట్ చేయి. ఓకే ఫాదర్. Five minutes later. ఒరేయ్ త్వరగా చేయి, ఆఫీస్ కి టైం అవుతుంది. సారీ ఫాదర్, అంతా బాగానే ఉంది. మరెందుకు స్టార్ట్ అవ్వట్లేదు? నాకు తెలియట్లేదు ఫాదర్. చెత్తలో పండి. నాన్నగారు నేను ట్రై చేయనా? నీకేం తెలుసురా? ఆ రోబో కంటే తెలివైన వాడుగా నువ్వు. నాన్నగారు ఒకసారి ఇచ్చి చూడండి. సరే చెయ్యి. పెట్రోల్లో ఎయిర్ లాక్ అయింది నాన్నగారు. స్టార్ట్ అవ్వకపోతే ఇలా చేయాలని మీరే నాకు చెప్పారు. నాకు ఇది అసలు తట్టనే లేదురా. రోబో పైన పూర్తిగా డిపెండ్ అయ్యారు కదా, ఇలా ఆలోచించలేదు మీరు. సర్లే, అమ్మ మార్కెట్కి వెళ్ళింది, వచ్చే లోపల ఇల్లు జాగ్రత్త. సరే నాన్నగారు, మీరు వెళ్ళండి. A few moments later. పిచ్చ బోర్ కొట్టేస్తుంది. బయటికి వెళ్దామంటే కంపెనీ ఎవరూ లేరు. ఇప్పుడు ఎలా, ఏం చేద్దాం?
ఒరే కిట్టు బయటికి వెళ్దాం పదా. ఫాదర్ ఇంట్లోనే ఉండమని చెప్పారు. ఒరే వాళ్ళు వచ్చేలాగా తిరిగి వచ్చేద్దాం లేరా. ఇది రూల్స్ కి విరుద్ధం. రూల్స్ లేవు తొక్కలేవు నడే. సారీ ఫాదర్ అనుమతి లేదు. ఒరే నేను చెప్తున్నా కదరా. నో వే. ఇదిగో నాతో వచ్చానంటే సరే, ఇదిగో నాతో వచ్చావంటే సరే, లేదంటేనా నా ప్రోగ్రామింగ్ లో నీతో బయటికి వెళ్ళాలని లేదు. మరి ఏముంది? అది లేదని మాత్రమే తెలుసు. అసలు ఎవరు రాశాడరా నీ ప్రోగ్రాము? నేను తిరగ రాస్తాను చూడు. మీరు ఇచ్చే కామెంట్స్ మ్యాచ్ అయితే చాలు. అయితే కమెంట్స్ మార్చేద్దాం. అమ్మని తీసుకురావాలి, మార్కెట్కి వెళ్దాం పద. ఓకే. వారిని ఇంత సింపుల్ కమాండ్ వర్కౌట్ అయిపోయిందేంటి? ఒరే ఏంట్రా సౌండ్లన్నీ? డేంజర్ డేంజర్ అని అరుస్తుంది. పెద్ద ప్రమాదం జరిగేలా ఉంది. అవునా? ఏంటది? ఎగ్జాక్ట్ గా చెప్పలేను, కానీ మనకి దగ్గరలోనే ఒక టైమర్ ఉంది. అంటే అది టైం బాంబ్ అయి ఉండొచ్చు. వామ్మో, బాంబా? ఎస్, ఏదో పేలుడు పదార్థం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఒరే అర్జెంట్ గా అమ్మ ఎక్కడుందో కనుక్కోవాలరా. ఆల్రెడీ కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. అమ్మ ఫోన్ తీసుకొచ్చారా? లేదురా, అయినా నీ దగ్గర ఫేస్ రికగ్నైజేషన్ ఉంది కదా. ఇంత రష్ లో అమ్మను ట్రాక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. పోనీ మైక్ లో మనమే అనౌన్స్ చేస్తే? బాంబ్ ఉందని చెప్తే అందరూ ఒకేసారి పరిగెడతారు, మనల్ని తొక్కేస్తారు కూడా. ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. వాళ్ళు వచ్చి వెతికేలోగా టైం అయిపోతుంది. ఒరే ఒరే ప్లీజ్ రా, అమ్మని ఎలాగైనా సేవ్ చేయాలరా. అమ్మని ట్రేస్ చేయడం కంటే బాంబుని కనిపెట్టడం ఇంకా ఈజీ. సార్, ఒరే ఏదో చేయరా, అమ్మకి ఏం కాకూడదు. ఓకే, ఐ విల్ ట్రై మై బెస్ట్. అమ్మా అమ్మా, ఒరే మళ్ళీ ఏంట్రా? బాంబు కన్ఫర్మ్. వామ్మో, ఈ పటాకుల షాపుల మధ్యలో అది పేలితే ఇంకేమన్నా ఉందా? మనకు టైం కూడా ఎక్కువ లేదు. చూస్తూ చూస్తూ అమ్మని కళ్ళ ముందు పోగొట్టుకోలేనురా. అలర్ట్ బ్యాటరీ డౌన్, అలర్ట్ బ్యాటరీ డౌన్, అలర్ట్ బ్యాటరీ డౌన్. నీ అబ్బా అన్ని ఇప్పుడే చుట్టుముట్టాలరా, ఇంకా టైం లేదురా. అమ్మని ఎలాగైనా కాపాడాల్సిందే. బ్రదర్, బ్యాటరీ డౌన్ అవుతుంది, స్పీడ్ అప్. అమ్మా ఎక్కడున్నావే? ఒక్కసారి కనిపించవే. అలర్ట్ బ్యాటరీ డౌన్, అలర్ట్ బ్యాటరీ డౌన్, అలర్ట్ బ్యాటరీ డౌన్. ఇట్టు ఏం చేస్తున్నావురా నువ్వు? కౌంట్ డౌన్ చెప్పడానుకున్నావా? అలర్ట్ బ్యాటరీ డౌన్, అలర్ట్ బ్యాటరీ డౌన్. నీ అవ్వ సావరా, నువ్వు ఉండే ఏం ప్రయోజనం లేదు ఇక్కడ. అలర్ట్ బ్యాటరీ డౌన్. సావరా నువ్వు సావు. సార్ సార్, మా అమ్మని కాపాడండి సార్, ప్లీజ్ సార్. ఇంతకీ ఇక్కడ బాంబు ఉందని నీకెలా తెలుసు? అదంతా చెప్పే అంత టైం లేదు సార్, ప్లీజ్ సార్ ముందు మా అమ్మని కాపాడండి సార్. ఇక్కడ బాంబు ఉందో లేదో తెలియదు, నువ్వు చెప్పేది ఎలా నమ్మంటావు? నిజం సార్, ఈ మార్కెట్ లో బాంబు ఉంది. అదే ఎక్కడుంది? అది తెలిస్తే మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తాను కదా సార్. అంటే నువ్వు ఆ బాంబుని చూడలేదు? లేదు సార్. మరి ఎలా చెప్పావురా బాంబు ఉందని? రోబో చెప్పింది. నువ్వు చేసిన యాక్టింగ్ చాలు గాని కెమెరా ఎక్కడుందో చెప్పు. కెమెరా ఏంటి, యాక్టింగ్ ఏంటి సార్? అది ప్రాంక్ అని నాకు తెలియదు అనుకున్నావా? నేనెందుకు ప్రాంక్ చేస్తాను సార్, నిజంగానే బాంబు ఉంది ఇక్కడ. ఏంటయ్యా
వీడు చెప్పింది నిజమా అబద్ధమా? ఈ మధ్య పబ్లిక్ లో ప్రాంక్ వీడియోలు చేయడం చాలా కామన్ అయిపోయింది సార్. నేనేం ప్రాంక్ చేయట్లేదు, నిజం చెప్తున్నాను సార్. అయితే బాంబు చూపించు. రే అసలు మీరు పోలీసులు ఎలా అయ్యారా? బాంబు చూపించమంటారు, అది అసలు దొరికితే నేనే తీసుకొచ్చాను కదా. వీడిని జీపెక్కించండి రా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. మీరేంట్రా దీపెక్కించేది? అన్నా ఎవడ్రది? ఎడిపోయిండ్రా ఇడు? అమ్మా అమ్మా అమ్మా, ఒరే కిట్టు నువ్వెక్కడ సచ్చావురా? అమ్మా ఒక్కసారి కనిపించవే. చా నేనే రావాల్సింది మార్కెట్కి, అనవసరంగా అమ్మని పంపించాను. టైమరు అంటే ఇదేనా బాంబు? అందరూ పారిపోండి, ఇక్కడ బాంబు ఉంది, పారిపోండి. పారిపోండి పారిపోండి, బాంబు ఉంది, పారిపోండి. బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు మనం. ఇక్కడ ప్రజలంతా బాంబు ఉందని చెప్పి ఇక్కడ అల్లకొలాలంగా ప్రజలంతా ఇక్కడ నుంచి పరిగెడుతూ ఉన్నారు. చూడొచ్చు మనం ఈ విజువల్స్ లో మొత్తం ప్రజలంతా హడావుడిగా పరిగెడుతూ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు మనం. ఇక్కడ ప్రజలంతా బాంబు ఉందని చెప్పి ఇక్కడ అల్లకొలాలంగా ప్రజలంతా ఇక్కడ నుంచి పరిగెడుతూ ఉన్నారు. చూడొచ్చు మనం ఈ విజువల్స్ లో మొత్తం ప్రజలంతా హడావుడిగా పరిగెడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం, పరిగెడుతున్న వాళ్ళని ఒక లాపి మనం వాళ్ళని ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో మనకు అనుకుందాం. సార్ సార్ ఆపండి, ఆగండి, చెప్పండి సార్, ఎందుకు పరిగెడుతున్నారు, అసలు ఏం జరిగింది, మీ ఫీలింగ్ ఏంటి? అదే మరి ఏదో బాంబు ఉందంటే నేను అందుకే పరిగెడుతున్నానా. అదేంటండి అంత పెద్ద బాంబు ఉందని ఇక్కడ ప్రజలంతా పరిగెడుతూ ఉంటే మీరు ఇంత సింపుల్ గా చెప్తున్నారు? మరి సింపుల్ గా అంటే బాంబు ఉందంటే బాంబు ఉందని చెప్పాలి కదా. సరే సరే మీరు వెళ్ళండి, మరి కొంతమంది మనం అడిగి సమాచారం తెలుసుకుందాం. ఎక్కడ రైడు, ఎక్కడ పోయాడు, ఎత్తుకోండి. అడుగో అక్కడ పరిగెడుతున్నాడు రా, పట్టుకోండి. సార్ ఆడి చేతిలోనూ నిజంగా బాంబే సార్. సరే వెంటనే బాంబ్ స్క్వాడ్ని పిలిపించండి. ఇప్పుడు అంత టైం లేదు సార్. అరే కిట్టు కిట్టు ఎక్కడున్నావురా? పారిపోండి. రే బంటి, అరే బంటి అది వాడేరా. రే కానిస్టేబుల్ ఆమె ఆపండి. అలాగే సార్. అమ్మా ఆగండి ఆగండి, వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ బాంబు ఉంది, ఆగండి. అమ్మా నువ్వు దూరంగా వెళ్ళు, వెళ్ళిపో. ముందు అది కింద పెట్టు. ఇది కింద పెడితే పేలుతుందమ్మా, అందరూ చచ్చిపోతారు. అరే నాన్న ఇదొక్కసారి నా మాట వినరా. రే రే ఆ విజువల్ తీసుకో, అది చూడు, ఒక అతను చేతిలో బాంబు పట్టుకుని ఉన్నాడు, చూడు, అది చూపించు. వంటి 7 కొండలవాడా, నువ్వే ఎలాగైనా కాపాడాలయ్యా. చూసావు కదా సెక్కిలా, ఇక్కడ విజువల్స్ మొత్తం హడావుడిగా ఉన్నారు. ఒక అతను అయితే బాంబు పట్టుకుని అతను చాలా భయాందోళనలో అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వన్ టీవీని చూస్తూనే ఉండండి. రోబోనా? రాబా రే 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 ఫోకస్ మార్చు, అక్కడ రోబో వస్తుంది చూడు, అది కవర్ చేయి, పెట్టు. ఒరే కిట్టు అందరి ప్రాణాలు మన చేతిలో ఉన్నాయిరా, ఎలాగైనా కాపాడాలరా. షకీలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక రోబో, ఇంత పల్లెటూరులో కూడా ఒక రోబో ఇక్కడ ఆ బాంబుని మనకి డిస్మాండిల్ చేయడానికి వచ్చిందని తెలుస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో మరిన్ని అప్డేట్స్ చూడాలనుకుంటే వన్ టీవీని చూస్తూ ఉండండి. ఫోకస్ చేయి, అక్కడ బాంబుని ఫోకస్ చేయి, జూమ్ చేయి. ఒరే 20 seconds. ఒరే కిట్టు ఇంకా టైం లేదురా, 20 సెకండ్లు ఉన్నాయిరా, తొందర కానీ. ఓకే స్పీడ్ గా చేస్తాను.
సికిలో ఏ వైర్లు పడితే ఆ వైర్లు కట్ చేస్తూ ఉన్నారు. ఈ బాంబు ఏమన్నా పేలుతుందో ఏమో అనే భయాందోళనలో ఇక్కడ ప్రజలైతే అందరూ ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు. బట్టి గుడ్ న్యూస్, బాంబ్ డిస్మాంటల్. సార్ ఆపరేషన్ సక్సెస్. ఆపరేషన్ సక్సెస్. సెకీలా బాంబు ఆగిపోయిందంట, బాంబు పేలలేదు, అందరూ సేఫ్ అని ఇక్కడ సమాచారం అయితే ఇప్పుడు అందుతూ ఉంది. ఏమండి ఈ కొడుకే కదా, ఏదన్నా ఏం కొడుకుని కన్నారండి. అతని ప్రాణాలు రిస్క్ లో పెట్టి ఎంతమంది ప్రాణాలు కాపాడాడండి. సరే ఇక్కడ ఇంకొక వ్యక్తి వస్తున్నారు, అతను అడిగి తెలుసుకుందాం అసలు అతని ఫీలింగ్ ఎలా ఉందో, ఏం జరిగిందో. సార్ చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాంబు పేలడం ఆగిపోయింది కదా. మరి అలా ఉందంటే కొంచెం బాధగానే ఉందండి. బాధగా ఉందా? ఇదేంటండి, ఎందుకు? ఎందుకంటే మరి ఆ బాంబు పేలలేదు కదండి. అదేంటండి, బాంబు పేలకూడదని అందరూ అనుకుంటున్నారు కదా, మీరేంటి ఇలా అనుకుంటున్నారు? మరి నా బుడ్డి కిందకి 40 ఏళ్ళు వచ్చినా బాంబు పేలడం చూడలేదు. అది చూద్దాం అనుకుంటే ఆ రోబో వచ్చి మొత్తం చెడగొట్టింది. ఇంటికి పోతాందా. ఏంటండి మీ స్పైడర్ సినిమాలో ఎస్ఎస్ సూర్య ఎలా ఉన్నారు? సరే వెళ్ళండి వెళ్ళండి. ఆడేవాడో నాకు తెలీదు. సరే షకీలా, ఇక్కడైతే మనకి పరిస్థితులన్నీ కంట్రోల్లోకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో మనం ఇప్పుడు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం 1 టీవీని చూస్తూ ఉండండి. ప్రతిక్షణం ప్రజల పక్షం. కెమెరామెన్ జయచంద్రతో రఘు. అరే బంటి, నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? నాకేం కాలేదమ్మా, బానే ఉన్నాను. నీకేం కాలేదు కదా? శభాష్ తమ్ముడు, సాధించావు. అయ్యో దీంట్లో నాదేం లేదండి, అంతా మా కిట్టుగాడి వల్లే.